హాయ్ అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస సేవన్ విలేజ్. సరే అండి, ఈరోజు నేను ఫ్రంట్ కెమెరా పెట్టాను, ట్రై చేద్దామని. కొద్దిగా ట్రై చేస్తానమాట. ఇలా ఒకసారి ఫ్రంట్ కెమెరా పెట్టి పైన టిఫిన్ కనపడుతుందండి. అది మా అక్క మొన్న ఎప్పుడు ఏంటో పెట్టి 2 అలాగే ఉంచేశారు. సరే ఇవాళ గిల్లు అంటే ఇప్పుడు నేను రుద్దుతానండి. ఇవాళ గిల్లు మొన్న ఒకసారి మా అక్క వెళ్ళినప్పుడు రుద్దాను కదా, మళ్ళీ ఇప్పుడు రుద్దుతాను నేను. సరే ఆ టిఫిన్లు ఏముందో చూద్దాం. ఆ గిల్లని చిత్రవంతం ఉన్నాయండి, అవన్నీ తీసి గమ్మెలు ఉంది, ఆ గమ్మెలు వేసుకొని రుద్దుకుంటాను నేను. ఇప్పుడు ముందు ఆ టిఫిన్లు ఏముందో చూపిస్తానండి. ఫ్రంట్ కెమెరా కాబట్టి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. అది కొన్ని ఆ టిఫిన్ మాట, ఈ టిఫిన్. సరేనండి, దీంట్లో ఏముందో చూద్దాం. ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస సేవన్ విలేజ్. వీడియో చివరి వరకు చూడండి, కిప్ చేసి దయచేసి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను చెప్పాను కదండి, ఇదే మాట టిఫిన్ తీద్దాం. ఇదిగోండి పిండి ఉందండి ఇందులో. నేను మళ్ళీ ఆ రోజు నుంచి టచ్ చేయలేదు. ఇది బిజ్జా, ఈ పిండి ఎక్కడిది? అరిసెల పిండా? అరిసెల పిండి అంటే అండి, మొన్న మాకు అరిసెలతో చెప్పి తీసుకొచ్చారు. అయితే ఏమిందంటే ఇది గడ్డలు కట్టిందన్నమాట. బియ్యం బాగా తడుగున్నాయి, అంటే వాటర్ కాటినాయండి. అలా తీసుకెళ్ళామని వడిగట్టాము. అయినా సరే అక్కడ తీసుకెళ్ళాక వాటర్ కాదంట. మిషన్ వేసేసరికి గడ్డలకు వచ్చింది. కొన్ని వేసాం అరుసులు, మంచిగా రాలేదన్నారు. తర్వాత ఆపేసినట్టున్నారు ఇంకా పిండిని, నాకు తెలీదు. ఇంకా అది పైన పెట్టినట్టున్నారు. అలాగే పాడైపోయిందండి, గడ్డలు కట్టేసింది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని పారిపోయాల్సిందే. చూడండి అట్లా చెట్లను కట్టేసిందో. కవర్లో పోయిస్తామన్నమాట పిండి మొత్తాన్ని. ఓ టిఫిన్ అయితే కాల్ చేసాను, ఇంకా కవర్లు పోయిస్తుంది. కవర్ పండుగలాగా పడేస్తానమాట. ఈ పక్కన పెట్టి తర్వాత ఇంక గిల్లన్నీ తీస్తాం. చూడండి, నేను చెప్పాను కదా, గిల్లు మొత్తం ఇలా ఉన్నాయి. పొయ్యి కాడ పెట్టేస్తామన్నమాట. ఇవన్నీ తీసి శుభ్రంగా చేద్దాం. వచ్చేసి వాటర్ అండి, కొద్దిగా ఇదంతా చెత్త. ఇదేముంది ఇందులో? ఇది వచ్చేసి గంజి అండి. ఇది ఇంతకుముందు మనం కొన్నాం కదండి గిన్నె, అది మాట. దాంట్లో ఉంచుతున్నారు. అది చెత్త అంటే వేసేస్తాను, ఒకసారిగా పడేయచ్చు కాబట్టి. ఇవన్నీ తీసి మళ్ళీ గిల్లనే నేను డ్రమ్లో వేసేస్తాను. వాటర్ బాటిల్ కూడా పెట్టేస్తారండి ఇందులోనే మా అక్క వాళ్ళు. చూడండి, ఇవ్వండి కొన్ని వాటర్ అయితే ఇందులో పెట్టేస్తాను. అలాగే తర్వాత నేను మొత్తం అన్నీ వేసుకున్నాక చూపిస్తానండి. చూడండి, రైస్ ఉందండి, చాలానే ఉంది రైసు. రాత్రి ఎవరు తినలేదండి సరిగ్గా. సరే ఇది పక్కన పెట్టేస్తాను. కర్రీ ఏమైనా ఉందని చూద్దామండి. కర్రీ అయితే ఏం లేదండి, కర్రీ ఖాళీ. ఇది మూత వేసి పెట్టారండి. ఇదేముంది? ఆయిల్ ఉందండి ఇందులో కొద్దిగా. సరే రైస్కి పెట్టేసి గిల్లని రుద్దుతానండి. ఇంక నేను వెళ్ళి ఆకుకూర వచ్చిందండి, రోజు వస్తుంది అన్నమాట. సరే అని చెప్పి ఆకుకూర తీసుకోమని మా అక్క తోటకూర తీసుకోమని చెప్పిందండి. సరే అని చెప్పి నాకు బుట్ట దించి కింద తీసుకున్నాను. ఆకుకూర చూస్తే పురుగు పట్టిందండి, మొత్తం పురుగు అంతా తినేస్తుంది. అది మా చెల్లికి చెప్తే ఇంకో కట్ట తీసుకోమంది. సరే అని ఇంకో కట్ట తీసుకున్నాను. అది కూడా అలాగే కొద్ది లైట్గా, మరి ఇది అంతగా లేదు, ఇది అయితే అలా ఉంది అన్నమాట. సరే అని చెప్పని తీసుకున్నాను. గడ్డి ఉందండి, కొద్దిగా అక్కడక్కడ ఉంది గడ్డి. అలాగే కొత్తిమీర కూడా తీసుకున్నాను నేను. కొత్తిమీర కూడా తీసుకోమంది మా అక్క. సరే కొత్తిమీర తీసుకున్నాను. ఆంటీకి పైసలు ఇప్పుడు లేవు ఆంటీ, నేను తర్వాత ఇస్తాను అని చెప్పాను. ఎందుకంటే మా అక్క తీసుకోమంది కానీ నాకు డబ్బుల్లో మర్చిపోయిన సంగతి. సరే వచ్చింది కానీ చెప్పి తీసుకున్నాను నేను. రేపు ఇస్తాను ఆంటీ, రేపు వచ్చాక ఇస్తాను పైసలు అని చెప్పి అన్నాను. సరే అని చెప్పింది. ఇంకేమైనా కావాలని చెప్పి అడుగుతుంది, వద్దని చెప్తుంది. సరే అని చెప్పి నేను ఎత్తేసాను. రేపు రమ్మని చెప్పానండి. మళ్ళీ అంటే రోజు డైలీ వస్తుంది, ఒకరు మర్చిపోద్దని చెప్పాను. మళ్ళీ చెప్పాను అన్నమాట గట్టిగా, మళ్ళీ రండి ఆంటీ ఇస్తారు రేపు అని. సరే అని చెప్పి నేను తీసుకొని వచ్చేసాను. తోటకూర కొత్తిమీర తీసుకున్నాండి మళ్ళీ మా పాప కోసం అని. మా అక్క తీసుకోమంది. పైసలు వెళ్ళవు అని చెప్పిన. సరే అని చెప్పి అందామా, రేపు తీసుకుంటాను ఉంటే ఇరా అంది. లేవు ఇలా రేపు ఇస్తాను ఆంటీ పైసలు అన్నా. సరేలే అనిపోయింది. ఓ గడ్డే ఉంది బుజ్జిందులో. సరే ఆకుల్లో గడ్డి రాకేం వస్తుంది, మరింతగా రాలే. చూడండి కిందకి గడ్డి వస్తుందా గడ్డి? నిన్న మొన్న తీసుకున్నప్పుడు ఇంత రాలేదే. నిన్న మొన్న రాలేదులే, ఈసారి చూసుకోకుండా దాంట్లో కలిపేసినట్టుకుంది. ఇవాళ బాగా గడ్డి వచ్చిందండి. ఇందాక తీసుకున్న ఒక ఆకుకూరకేమో ఎంత
పుచ్చుంది. పురుగు పట్టిందంటే కాదంటుంది. హాయ్ చెప్పిద్దండి. హాయ్ అండి, పాలకు వెళ్తున్నామని చెప్పు. పాలకు వెళ్తున్నామండి ఇప్పుడు మేము. మా పాప కోసం డబ్బులు పాలు ప్యాకెట్ అంతే కట్టిందని. ఇంకేమైనా కావాలా? పాలు డబ్బులు అంతేనా? సరే వెళ్ళొస్తాండి షాప్కి. వెళ్ళాలి అక్కడ ఉంది షాపు. తీసుకోండి. ఏమైంది వెళ్ళొచ్చుగా? లేదు ముయ్యలే, దారి ఉంది, ఇందాక వెళ్ళి రాలే. అదిగండి మా అక్క వాళ్ళు అటువైపు వెళ్తున్నారు. ఆడ ఎదురుగా షాప్ ఉంటుంది, ఆ చెట్లలో దానిపోయింది షాపు. కనబడుతున్న బిల్డింగ్లలోనే షాప్ ఉందండి. అటువైపు వెళ్ళి పాలు పట్టి రావాలి. విడిగా పాలు అమ్ముతారు అక్కడ. అదిగోండి షాప్కి వెళ్ళి వచ్చేస్తున్నారు. ఏం తీసుకొస్తున్నారు ఏంటో మరి. ఏం తీసుకొస్తున్నారా? లెక్కలు వేస్తుందండి, డబ్బు సరిగ్గా వచ్చాయో లేదో. ఏమైంది డబ్బులు లెక్కెడుతున్నావు? నాకు లెక్క తేడా వచ్చింది, అందుకని లెక్క వేసుకున్నా. అంకుల్ సరికి డబ్బులు ఇవ్వలేదా? షాప్ కాడ లెక్క పెట్టుకుంటా. ఇది ఉంటుంది, ఆటో పరిగెడుతుంది. పాలపేట ఎంత బుజ్జి? 12? 12 రూపాయలు. 12 పాలపేట అయితే ఇది 10. 22. ఇది 10. 32. 5 రూపాయలు కుక్కరే, 5 రూపాయలు ఇది. 42. 42 పోతే ఇంకెంత వస్తాయి? 58 వస్తాయి. వచ్చాయా? అయినా విడి పాల ప్యాకెట్ తెమ్మంటే నువ్వేంటి తెచ్చి? లేదు, మూసేసింది. మూసేసిందా? పొద్దున్న చూసినప్పుడు తెరిచే ఉంది. ఏమైంది నోటికి? చినుగుపైన నోటు ఇచ్చాడు అంకులు. చెల్లకపోతే తీసుకొని రా, మళ్ళీ నేనే తీసుకుంటా అన్నాడు. ఆయనకాడ డబ్బులు లేవంట. ఇలాంటి చినిగిపోతే అండి నోట్లు ఎవరు తీసుకోవట్లేదు, చెల్లని నోటుతో సమానం అంటున్నారు. కానీ ఆయన నాకు ఇచ్చారు, తీసుకోవచ్చు. మరి ఏం చేయాలి, ఆయన దగ్గర లేవంట. మళ్ళీ తీసుకుని రా, నేను ఎవరు తీసుకోకపోతే నేను తీసుకుంటా అని చెప్పి అంటున్నారు. మళ్ళీ అక్కడికే రావాలండి షాప్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇది తెల్ల గోంగూర, అది ఎర్ర గోంగూర. తీసుకున్నా కానీ చింతపండు వేయాల్సి వచ్చింది కదా, దానికని చింతపండు వేయక్కర్లేదు. తోటకూర ఒకటి, ఇది ఒకటి తీసుకుంటాను. అది ఏం చేస్తావు? పచ్చడి అక్క తీసుకోమండి. నాకైతే రాదు, ఏం చేయను. తీసుకోండి తోటకూర తీసుకున్నా. అది తోటకూరే అయితే పంచాయి. తోటకూర ఆపేసి తెల్లగొంగ కూడా తీసుకో, పచ్చ తీసుకుంటుంది కదా. రెండు ఒకటే తీసుకున్నాడు. తోటకూర కావాలి ఇప్పుడు, రెండు అదే తీసుకో. మా చిందలి వద్దు, ఇచ్చమ్మా. తీసుకో. డబ్బులు ఉండద్దు. రమ్మదామట్లు కదా, నాకు తెలియదు మరి డబ్బులు. పచ్చ చేత తీసుకోమది, అందరు తింటదిగా. నువ్వు పొద్దునే వస్తే బాగుంది, అందరూ వచ్చి వెళ్ళిపోయా కొత్త ఏమవుతుంది, మేము తీయేసుకుంటున్నాము. ఏంటి అమ్మాయి? నీదేంటి? ఇంకొకటి కొత్తిమీర.
చచ్చరపప్పు ఆకులు. చచ్చరపప్పు ఆకులు కాదే, గోంగూరే. గోంగూర ఇవి. ఇది గోంగూర. నీ దగ్గరది? నా దగ్గర పచ్చిమిరపు, కొత్తిమీర. కాదమ్మా, గోంగూర తోటకూర. చాయ్ నీళ్ళు పెట్టండి, వేడి అంటే ఏంటంటారు బుజ్జి? మరిగిచ్చి పారబోయడానికి. మరిగి పారబెట్టగా పాలు ఇరుక్కోకుంటాను కండి. మొన్న ఇరిగిన మాట పాలు ఇందులో పెడితే అందుకని ఇది పెట్టాము. చాయ్కి పెడదామని ఇంక గిన్నె ఇక్కడ పెట్టామండి. అది మొన్న కొనుక్కొచ్చిన గిన్నె కదా, అది తెల్లగా తేలుతుంది ఏంటి? ఏమో మరి చూడండి, గిన్నె కొత్త గిన్నె కదా, మరిగిస్తుంటే తెల్లగా తేలుతుంది. మరిగిపోయా? ఇలా తిప్పి పారిపోతున్నాడు. గిన్నె మందంగానే ఉంది కదా? చాలా మందంగా ఉంది. డికాషన్ కాస్తానండి. చూపిస్తా పెద్ద కొద్దిగానా కొంచెం అరగ పంచదార వేస్తున్నాను. టీ కాసాక వీడియో చూపిస్తానండి. టీలు ఎంత ఎక్కువ అవుతుంది ఇంకా వీడియో, అందుకని. అన్నం వండలే, ఇంకా కూర వండలేదండి. నేను గిన్నె రుద్దు తీసుకొచ్చాను కదా, చక్కగా చూడు. ఇంకా నేను రుద్దాను. నేను తేలేకపోతే మా చెల్లి తీసుకొచ్చింది గిన్నెల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేయండి. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చూడండి, కిప్ చేయొద్దు దయచేసి. మా చెల్లి ఏం చేస్తున్నాం, మా పాపను బతిమాలుతుంది. టీ తాగి బిస్కెట్ తింటూ రమ్మంటే రానంటుందండి మా పాప. ఏడుస్తుంది, నేను తాగను, నేను టీ తాగను, నేను ఆట ఆడుకుంటా ఇల్లు అని చెప్పని ఏడుస్తుంది. చూడండి, అసలు మాట వినట్లేదు, వద్దంటుంది. చాయ్ బిస్కెట్ అంటే బిస్కెట్ కాదండి, చాయ్ను రస్క్ మాట తీసుకొచ్చాను. వద్దు వద్దు అంటుంది మా పాప. తినట్లేండి సరిగ్గా తిండి మా పాప, ఎంత చెప్పి వినిపించుకోవట్లేదు. వద్దు వద్దు అని ఏడుస్తుంది. వచ్చిందా? ఆఖరికి బతిమాలు తీసుకొస్తున్నాను. చూడండి మొహాలు మార్చుకుందా. చూడండి, ఇప్పుడు చాయ్ పోస్తున్నాను. 10 రూపాయల ప్యాకెటే కదండి. కింద మా అన్నయ్య కూతురు కూడా వచ్చింది. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పి నువ్వు కూడా. ఇప్పుడు వస్తే వచ్చింది అబ్బతా, మా అన్నయ్య కూతురు హంగని వస్తే వచ్చింది. దాయి అంట. ఈ ప్యాకెట్ ఒక గ్లాస్ తీసి ఒక గ్లాస్ తిరుగుతుంది. టీ కాలుతా ఉంటది, చిన్నగా తినాలా? అయ్యో ముక్కలు అయిపోయినాయే. ముక్కలు అయిపోయా? సరిగ్గా చూసుకొని తేలేదా? ప్లేట్ ఎందుకో. ఇదిగోండి, ఈ 2 బాగున్నాయి, 2 ఏమో బిస్కెట్లు ముక్కలు అయిపోయినాయి. ఓ మరి చిన్నదే, ఇవి చెప్పానా, ఇరిగిపోయినాయి. ఇరిగిపోయా? అదండి, రసకులు ముక్కలు ముక్కలు అయిపోయాయండి ప్యాకెట్లోనే. కాలుతో చూసుకోవాలి. కాలుద్ది, జాగ్రత్త. ఇద్దరు కలిసి ముంచుకోండి. నేను మధ్యలో ఉన్నానండి. ఇద్దరు ముంచుతారా? కాలిపోద్ది. ఊదుకొని తిను, నువ్వు కూడా ఊదుకొని తిను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవని లేదు ప్రోత్సహించండి. ప్లీజ్ వీడియో చివరికి చూడండి. బాగుందా? బాగుందా బట్టి? బాగుందా? తిను. ఇద్దరికి ఒకటే గ్లాసులో పోసారనమాట చాయ్. అన్నం పెట్టామండి. ఇదిగోండి రైస్, కారం చెయ్య. రైస్ అయిపోయాక ఆకుకూర వండుతుంది. రేషన్ కలట్లేదా? ఇదిగోండి ఆకుకూర కట్ చేస్తున్నమాట. మళ్ళీ చేతితో కట్ చేస్తున్నావా? మళ్ళీ చేతితో కట్ చేస్తుందండి ఆకుకూర. గోంగూర పెసరపప్పు వండుతామని. తోటకూర పెసరపప్పు వండుతావా? గోంగూర పచ్చడి చేస్తే అమ్మకి పాపకి తోటకూర పచ్చడి, తోటకూర పెసరపప్పు చేద్దామని. రస్క్ ఉందా? ఉంది. పిల్లకంటే సరే తింటున్నావా? తిను చింతల్లి. ఇలా తోటకూర పెసరపప్పు వండుద్దంటండి. మాకేం గోంగూర పచ్చడి. ఇంకా రేషన్కి వెళ్ళాలండి. బియ్యంలో నిండుకొచ్చినాయి మాట, బియ్యం అయిపోయినాయి. అందుకనే పాప వరకే అన్నం వండాము. అన్నం వండుతున్నమాట. పొయ్యి మీద పెట్టాను. ఇప్పుడు కూర వండుతాం. ఇంకా మరి సాయంత్రం బియ్యం వస్తేనండి మాకు. అంతేనా బుజ్జా? అంతే. ఎన్నింటప్పుడు వెళ్తా అన్నారు? 10ంటికి వెళ్తాడు దుర్గా వెళ్తాడా? 10 అయిద్దు, 11 అయిద్దు అండి. ఎందుకంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవని విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరికి చూడండి, కిప్ చేయొద్దు దయచేసి. చేయండి, బెల్ ఐకాన్ కట్టండి. మెల్లోలు
అలా సబ్స్క్రైబ్లో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. దానికి వేరే గిన్నె వేసి మాక. ఇదిగోండి ఆకుకూర కొయ్యడం అయిపోయింది. ఒక గింత వచ్చిందన్నమాట డేచిలో పెడితే. సరే ఇదిగోండి నేను చెప్పాగా గడ్డి వచ్చిందని చూడండి. సగం గడ్డే ఉందండి ఇందులో. ఆంటీ అలా ఎలా కట్ చేసింది కానీ గడ్డి బాగా వచ్చింది. ఇవన్నీ కాడలు అన్నమాట. ఇదంతా గడ్డి. నేను తీస్తుంటే మళ్ళీ కింద పడేస్తా ఉంటావు. మా చెల్లి చూడండి ఏమంటుందో. సరే ఇప్పుడు ఆకుకూర కడుగుతావా? కడుగుతా రా మరి వెళ్దాం. ఏం తింటున్నావు అమ్మా? ఏది చెంచాలు రాలేగా ఇంట్లో కదా నీకు ఇది ఇది ఇద్దరుకా గింజలు తింటున్నారండి. కూర లేట్ అవుతుంది కదా, అంతా గడ్డి ఉండేసరికి అది చేసి శుభ్రం చేసేసరికి లేట్ అయింది అన్నమాట కూర. అదే కూర లేట్ అవుతుందని మా అక్క మా పాపకి ఇలా గింజలో అన్నం వేసి పెట్టింది. ఎలా చింతలు బాగుందా? ఇటు చూడు మొహం చూపి ఒకసారి. బాగుందా? ఇద్దరు తింటున్నారండి. ఇలా కూర లేట్ అయ్యేటట్టుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవని లేచి ప్రోత్సహించండి. వీడియో చివరి వరకు చూడండి. ఇదిగోండి పెసరపప్పు ఉడకబెడుతుంది. తోటకూర పప్పు అన్న అందుకని ముందుగా పెసరపప్పు అయితే ఉడకబెట్టింది గిన్నెలో వేసి. ఏం కోస్తున్నావు బుజ్జా? పచ్చిమిరపకాయలా అవి? ఇదిగోండి టమాటాలు. ఇది తెడ్డిందని తీసేయాల్సింది. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కూడా వేసుకుందండి. అందులోనే సగం బద్ద వేస్తుంది, కోసి ఇందులో వేసేస్తుంది. ఇది కూడా ఆకుకూర కూడా శుభ్రంగా అడుక్కొని ఇక్కడ పెట్టేసింది. హాయ్ చెప్పు ఒకసారి. సబ్స్క్రైబర్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాస్ 7 డేస్ ప్రోత్సహించండి. వీడియో చివరికి చూడండి. బుజ్జి ఇప్పుడు ఏం వేస్తారు? తోటకూర కడిగి పెట్టేసుకున్నాను ముందు. తోటకూర వేస్తుందండి ఇప్పుడు అందులో పప్పులో. పెసరపప్పు కదా అది తిప్పుతుందండి ఇప్పుడు. కానీ మొత్తానికి ఉడికిపోయిద్దా బుజ్జ? పెసరపప్పు ముందు ఉడికిద్దా, తోటకూర ముందు ఉడికిద్దా? రెండు ఉడుకుతాయండి ఒకేసారి. కొద్దిగా వాటర్ పోసుకుందండి అందులో. పప్పు ఉడికిపోతుంది. పప్పు ఉడికిపోయిందా? తోటకూర మాత్రం ముందు నుంచే నువ్వు పప్పు ఉడకబెట్టావు కదా, అందుకనే పప్పు ఉడికిపోయిందండి. తోటకూర ఇంకా ఉడకలేదు. పచ్చిమిర్చిను మంగళ చూసి మాట్లాడు. పచ్చిమిర్చి టమాటా వెలుతురుగా లేదండి, వీడియో చీకటిగా కనపడుతుంది ఏమనుకోవద్దు. పచ్చిమిర్చి టమాటాలు వేస్తుంది. ఉల్లిపాయ కూడా వేసేయచ్చుగా. ఉల్లిపాయ తాలింపుకి. ఉల్లిపాయలు తాలింపు కంటండి పచ్చిమిరపకాయలు టమాటాలు వేస్తుంది అందులో. చూపి గిన్నె చూపి. 2 పచ్చిమిరకాయలను కొద్దిగా ఉల్లిపాయలు ఉంచిందండి తాలింపు కోసం. అందులో ఉల్లిపాయలు వేయలేదు. టమాటా, పచ్చిమిరకాయలు, పెసరపప్పు, తోటకూర అంతే. ఇవాళ పెసరపప్పు తోటకూర కదా. ఇప్పుడు అబ్బాయి ఉప్పు వేస్తా. నువ్వు ఇప్పుడు అబ్బా మా చెల్లి చూడండి ఇప్పుడు ఉప్పు వేస్తుంది ఇందులో. మళ్ళీ ఎక్కువ వేసావు మొహట్లాగా. నాకు ఎందుకంటే ఉప్పు అంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కువ అయితే మళ్ళీ కష్టం అయితే కూర అంతా వేస్ట్ అయిపోద్దని వద్దని చెప్తున్నాను. అందుకని తక్కువ వేయమని చెప్తున్నా. వంట పోయిన సరే కష్టం తింటాం కానండి నేను, అందుకని మాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. పప్పులో వేస్తున్నాను. ఏంటి? వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలుగా కోసుకున్నాను. అదేంటి తాలింపులో కదా? తాలింపుకి అల్లం ఎందుకు వేస్తారు? అల్లం వెల్లుల్లిపాయ కూడా వేస్తుందండి ఇప్పుడు కొత్తగా మా చెల్లి. నీకు ఎవరు చెప్పారు బుజ్జ అల్లం వెల్లుల్లిపాయమని? అమ్మ చెప్పిందా? కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు కారం వేస్తుందండి మా చెల్లి. మా అమ్మ చెప్పిందంటండి అల్లం వెల్లుల్లిపాయలు వేయమని. పప్పులోనే వేసేసింది. నాకు తెలిసి అంటే మనం తాలింపు పెడతాం కదా, అందులో ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు వేస్తారు. కానీ అదే తాలింపులో ధనియాలు వేయరమ్మా, జీలకర్ర వరకే వేస్తారు. జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు. సారీ పసుపు వేసుకుంటున్నాను నేను. సారీ అండి. పోపు గింజలు, ఎల్లిపాయ, కరివేపాకు వేస్తారు. జీలకర్రను, ధనియాలు అయితే వేయరంట. నేను మర్చిపోయాను. కానీ మా చెల్లి ఇప్పుడు తాలింపు కాకుండా పప్పులోనే ఎల్లిపాయలు, అల్లం కూడా వేసింది. చూడాలి ఎలా ఉంటుందో టేస్ట్. మా అమ్మ చెప్పిందంట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చింతపండు పిసికేసాను. చింతపండు పిసికేసావు? కొద్దిగా వేస్తున్నావా? కొద్దిగా వేస్తున్నావు చింతపండు?
కొద్దిగా వేస్తుందండి, పులుపు ఎక్కువ ఉంటే నేను తిన్నమాట, అందుకని నాకు కూడా కొద్దిగా పులుపు తగ్గిస్తున్నారు. పాప కానీ చెప్తాం కదా మేము కూడా తింటాం కదండి కూర, అందుకనే పులుపు కొద్దిగా తగ్గిమన్నాను. రసం మిగిలిచ్చింది కూడా ఇంకా నేను తిన్నాను చెప్తున్నాను కదా, అందుకని. ఇదిగోండి, ఏం చేస్తున్నావే? పులుపు సరిపోతుందా లేదని చూస్తున్నా. ఏ మళ్ళీ చూడు, కాలుతుందా చెయ్య? సరిపోయింది, పులుపు సూపర్ ఉంది. సూపర్ ఉందంటండి, మా చెల్లికి నోరు పోతుంది. అయిపోయిందా? అయిపోయిందండి, దించేసింది మా చెల్లి. రుబ్బలేదు కదా? రుబ్బాలి కదా, రుబ్బుదా? పెట్టాలి. రుబ్బు తాను పెట్టాలా? నేను ఇంతే ఉంచుతారనుకున్నానండి నేను. సరే, ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి పప్పు మా చెల్లి రుబ్బుతుంది ఒకటే పట్టుకొని, నేను వీడియో తీస్తున్నాను కదా. అలా దంచేస్తాను. నలిగిద్దా బుజ్జి, అలా దంచుతున్నావు? ఇచ్చుడేసారి నలిగిద్దా? నలిగిద్దా అంటుందండి. పప్పు రుబ్బడం అయిపోయింది, అంతేనా? తీ ఇంకా చూడండి, తీసే పప్పు తీసి బయటికి. మా చెల్లి తుడుస్తుంది శుభ్రంగా దనుకున్నదంట. భలే అండి, గొంగూర పచ్చడిలా ఉందండి. అసలు చూడండి ఎంత చక్కెర రుబ్బేసిందో, మొత్తం మెత్తగా అయిపోయింది. ఇంకా అక్క వచ్చిందా? అక్క వచ్చి రుబ్బిందంటండి. ఇద్దరు చిన్న ముగ్గురా తాళం పెడతానుక. చిన్న కళాయి లేదండి, అందుకే పెద్ద కళాయి పెడుతుంది మా చెల్లి. చిన్న కళాయి ఎక్కడ పెట్టారంట, అది అందుకని. ఇది నూనె అయితే పోయేసిందండి, సరిపడ నూనె. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నావా? ఉల్లిపాయ ముక్కలు వేస్తుందండి. నూనె ఇంకా మంచి కాకలేదు, లేకపోతే పడేది మీద. బుజ్జి జాగ్రత్త, అమ్మా చూడండి. నేను భయపడుతున్నా, మా చెల్లి భయపడలేండి. మంటది అమ్మా, నాకైతే భయం వేసింది. ఇక్కడ కింద పడిపోయేదానండి నేను. బుజ్జమ్మా, నీకు భయలే, అలాగే ఉన్నావు. మా చెల్లి చూడండి, వంట చేసే వాళ్ళకి వంట చేయని వాళ్ళకి అదే తేడా. ఇప్పుడు ఏంటి? ఎల్లిపాయలా? సరే సరే, ఎందుకన్నావు? అవును, ఎల్లిపాయలు తాలింపు గింజలు వేయాలి. తాలింపు గింజలవా? సరే, పోపు వేయవా? మంట ఎక్కువ అయిపోయింది. పప్పు గింజలు వేయకోకుండా అంటే తాలింపు గింజలు వేయకోకుండా చేస్తుందండి. ఉల్లిపాయ జీలకర్రతోనే తాలింపు పెడుతుంది మా చెల్లి. చూడాలి ఎలా ఉంటుందో. నాకైతే చాలా భయం వేసిందండి ఆ మంట చూసి. మా చెల్లికి ఏం భయం లేదంట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ మానస సేవని. అయిపోయిందా బుజ్జా? మా చెల్లి ఆగమండి సార్, వాటితో పట్టుకొని దించుతుంది. ఎందుకు క్లాత్ పెట్టి దించొచ్చుగా, మసుకుంటూ ఉంటుందిగా. చూడండి మా చెల్లి ఎలా దించుతుందో. గబా స్లిప్ అయి మీద పడితే ఉండండి, చెప్తుంటే వినట్లేదు మా చెల్లి. ఇప్పుడు ఏమేస్తా? పప్పు వేస్తావా? దీన్ని తిరగబోతు పెడతావా, దాంట్లో వేస్తావా? దాంట్లో వేసేసేయి. ఇదిగోండి తాలింపు దీంట్లో వేసాం. అది మంట అంటుకుంది కదా, మాడి వాసన వచ్చిద్దామని చెప్పి ఇందులో పెట్టేసాం అన్నమాట. అంటే పోపు మారలేదులే. చూడండి ఇలా తిప్పేస్తుంది మా చెల్లి అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ మానస సేవని విలేజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు దయచేసి. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి. మా అక్క తింటుందండి అన్నం. పప్పేగా అక్కది, తోటకూర పెసరపప్పు అండి. ఇప్పుడు నేను చేసిందే తింటామండి, అందుకే మా చెల్లి చేసింది నేను బెస్ట్ తెచ్చా. అమ్మ చెప్పినట్టు చేసింది తోటకూర పెసరపప్పు. నీకు వస్తే అక్క మంట వచ్చింది ఒకసారిగా గిన్నెలోకి. నేను లేనుగా బుజ్జి, వెనక్కి వెళ్ళాను కదా. ఇప్పుడు తాళం పెట్టేటప్పుడు వచ్చింది మంట. బాగుందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ మానస సేవని విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరికి చూడండి, క్లిక్ చేసి దయచేసి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం, సపోర్ట్ చేయండి ప్లీజ్.